హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ఒక్కో అప్డేట్ తో సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్తోంది ఓజీ. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నా స్కై ఇస్ ద లిమిట్ అంటూ బ్లాస్టింగ్ అప్డేట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో ఈ సెప్టెంబర్ ని ఓజీ మంత్ గా పిలుచుకుంటూ మూవీ రిలీజ్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఎవరిని కదిపినా అంతా ఓజీ సినిమా గురించే డిస్కషన్స్. ఎవరి సెల్ ఫోన్ రింగ్ అయినా సాలా షేర్ ఖాన్ ఆయేగా అంటూ ఓజీ రింగ్ టోన్స్ వినిపిస్తున్నాయి. అంతలా సాలిడ్ వైబ్ క్రియేట్ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా. సోషల్ మీడియాలో అయితే ఓజీ మానియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ ప్లాట్ఫామ్ ఏదైనా నెంబర్ 1 ప్లేస్ లో దే కాల్ హిమ్ ఓజీ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. హ్యాపీ బర్త్డే ఓజీ, లవ్ ఓమి పేరుతో రిలీజ్ అయిన స్పెషల్ గ్లిమ్స్ ఓజీ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసినట్లే డైరెక్టర్ సుజిత్ ఓజీని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఓజీ నుంచి వచ్చే అప్డేట్ ఏదైనా దాని రిజల్ట్ మాత్రం బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో ఉంటుందని చెప్తూ వచ్చారు సుజిత్. చెప్పడమే కాదు, ఒక్కో అప్డేట్ తో సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. ఫ్యాన్ బాయ్ సుజిత్ టేకింగ్ కి బిగ్ ఎసెట్ గా నిలిచారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఓజీ ప్రమోషనల్ కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు తమన్. ఇప్పటికే ఓజీ నుంచి విడుదలైన ఫైర్ స్టార్మ్, సువి సువి సాంగ్స్ చార్ట్ బస్టర్ గా అదరగొడుతున్నాయి. పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ అంతా ఓజీ ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా డబ్బింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వన్స్ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కంప్లీట్ కాగానే ఓజీ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ చేసే ఆలోచనలో ఉన్నారట సుజిత్. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ నెల 17న ఓజీ ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉంది. పవర్ఫుల్ గ్యాంగ్స్టర్స్ ఓజీ వర్సెస్ ఓమి మధ్య యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు జనాలు. మరి చూడాలి, ఈ రేంజ్ లో అంచనాల్ని పెంచేస్తున్న ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో. RRR తో ఇండియన్ సినిమాని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ చేసిన రాజమౌళి మహేష్ సినిమాని అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. మరి SSMB 29 ని ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రమోట్ చేసేలా దర్శక ధీరుడు ఏం ప్లాన్ చేశారు? పాన్ వరల్డ్ మూవీగా మహేష్ ప్రాజెక్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసే విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఏంటి? సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్స్ లో నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి థర్డ్ షెడ్యూల్ కెన్యాలో జరుగుతోంది. షూటింగ్ బిజీలో ఉన్న రాజమౌళి టీం ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని కలిసింది. దీనిపై ఎక్స్ లో ముసాలియా పెట్టిన పోస్ట్ మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ గ్లోబల్ మార్కెట్ పై ఎక్సైట్మెంట్ పెంచేసింది. కెన్యా షూటింగ్ అప్డేట్ తో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది SSMB 29. మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించిన 120 మంది ఈస్ట్ ఆఫ్రికాలో పర్యటించి ఫైనల్ గా షూటింగ్ కోసం కెన్యాని ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. దాదాపు సినిమా షూటింగ్ 95% ఆఫ్రికన్ ఫారెస్ట్ లోనే ఉంటుంది అంటున్నారు. రాజమౌళి మహేష్ బాబు సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రెజెంట్ చేసేలా SSMB 29 ని 120 దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ఒక్క గ్లోబల్ స్ట్రాటజీతో మహేష్ రాజమౌళి సినిమా 100 కోట్ల మందికి పైగా ఆడియన్స్ కి రీచ్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో మహేష్ బాబు గ్లోబల్ ట్రోటర్, ప్రపంచ అన్వేషకునిగా కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించి రిలీజ్ అయిన మహేష్ బాబు ప్రీ లుక్ పోస్టర్ సినిమాలో సూపర్ స్టార్ క్యారెక్టరైజేషన్ పై క్యూరియాసిటీ పెంచేసింది. మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచరస్ ఎపిసోడ్స్ ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు రాజమౌళి. సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివీల్ నవంబర్లో ఉంటుందని ఇప్పటికే మహేష్ అభిమానులకు మాట కూడా ఇచ్చారు. ఈ గ్లోబల్ రేంజ్ పాన్ వరల్డ్ మూవీతో రాజమౌళి ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. గేమ్ చేంజర్ విషయంలో జరిగిన పొరపాటుని పెద్దికి రిపీట్ చేయనని చెప్పిన రామ్ చరణ్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. బుచ్చిబాబు స్పీడ్ చూస్తుంటే టార్గెట్ లోపే పెద్ది పూర్తయ్యేలా కనిపిస్తోంది. రీసెంట్ గా మైసూర్లో సాంగ్ కంప్లీట్ చేసుకున్న పెద్ది నెక్స్ట్ స్కెడ్యూల్ కి రెడీ అవుతోంది. రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా పెద్ది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ 50% పైగా పూర్తయింది. అయితే 18 రోజుల టాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్ తో జెట్ స్పీడ్ లో పరుగులు తీయాల్సిన పెద్ది షూటింగ్ కి బ్రేక్ పడింది. ఎట్టకేలకు సమ్మెకు ఎండ్ కార్డ్ పడడంతో మైసూరులో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన బుచ్చిబాబు వారం రోజుల్లోనే ఫినిష్ చేశారు. పెద్ది ఇంట్రో సాంగ్ ని అక్కడే షూట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి వినాయక చవితికి స్పెషల్ వీడియోతో పాటు రెహమాన్తో దిగిన ఫోటోని షేర్ చేసిన పెద్ది యూనిట్ నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. పెద్ది సినిమా షూటింగ్ ని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. మైసూరులో సాంగ్ షూట్ తో పాటు సినిమాలో కీ రోల్ చేస్తున్న శివరాజ్ కుమార్, రామ్ చరణ్ మధ్య కీ సీన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో మొదలు కానుంది. ఇప్పటికే రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య నైట్ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన బుచ్చిబాబు చరణ్, జాన్వీ మధ్య మరికొన్ని లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పెద్ద సినిమా షూటింగ్ మొత్తాన్ని నవంబర్ నాటికి పూర్తి చేస్తాను అని ఇప్పటికే మెగా అభిమానులకు మాట ఇచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇచ్చిన మాట ప్రకారమే ఎక్కడా డిలే చేయకుండా పెద్దిని జెట్ స్పీడ్లో పరుగులు పెట్టిస్తున్నారు. పెద్ది సినిమాని నవంబర్కి ఫినిష్ చేసి మిగిలిన టైంని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు. ఇలా ఒకవైపు షెడ్యూల్స్, మరోవైపు మ్యూజికల్ సిట్టింగ్స్ ని అదే స్పీడ్లో పూర్తి చేస్తోన్న బుచ్చిబాబు నెక్స్ట్ ఇయర్ మార్చి 27న పెద్దిని మెగా ఫ్యాన్స్ కి చరణ్ బర్త్డే కానుకగా అందించాలనే టార్గెట్ తో ఉన్నారు. జూలై, ఆగస్ట్ బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమాల రిజల్ట్ బోల్తా కొట్టడంతో ఆలోచనలో పడిన అనుపమ ఈసారి హారర్ మూవీతో లక్ చెక్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన కిష్కింధపురి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. కంప్లీట్ గా హారర్ ఎలిమెంట్స్ తో నిండిన మూవీ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. సాయి శ్రీనివాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ట్రైలర్ చివరిలో అనుపమ పరమేశ్వరన్ ఘోస్ట్ గా రివీల్ అయిన షాట్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. కిష్కింధపురిలో ఆత్మల అన్వేషణ ఎలా సాగిందనే స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో రాక్షసుడు అనే సినిమా వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ నెల 12న ఆడియన్స్ ముందుకొస్తున్న కిష్కింధపురి సినిమా హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. దీంతో ఈ మూవీతో బెల్లంకొండ సీను, అనుపమ పరమేశ్వరన్ హిట్ పెయిర్ అనిపించుకుంటారా అని చర్చించుకుంటున్నారు జనాలు. ఇప్పటికే కిష్కింధపురి నుంచి రిలీజ్ అయిన ఉండిపోవా నాతోనే లిరికల్ ఆకట్టుకుంటోంది. జూలై, ఆగస్ట్ బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల్ని బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ చేసింది అనుపమ పరమేశ్వరన్. జూలై 17న విడుదలైన జానకి వి వర్సెస్ కోర్ట్ ఆఫ్ కేరళ సినిమా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందే కానీ అనుపమకి సక్సెస్ తీసుకురాలేదు. ఆగస్ట్ 22న రిలీజ్ అయిన పరదా మూవీపై అనుపమ పెట్టుకున్న హోప్స్ ని సినిమా రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. దీంతో ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ ఆశలన్నీ కిష్కింధపురి మూవీ సక్సెస్ పైనే ఉన్నాయి. మరి చూడాలి ఈ హారర్ మూవీతో అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో. ముంబైలో సూపర్ యోధ టూర్ ఘాటీ బుకింగ్స్ ఓపెన్. హిందీ రిలీజ్ కి కొత్త లోకర్ రెడీ. డ్యూడ్ ఫస్ట్ సింగిల్ కి 10 మిలియన్ వ్యూస్. త్వరలోనే రీ ఎంట్రీ ఉంటుందన్న ఇలియానా. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ నెల 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న మిరాయ్ ముంబైలో ప్రమోషన్స్ కి రెడీ అయింది. 2 రోజుల పాటు మిరాయ్ యూనిట్ అక్కడే ప్రమోషన్స్ చేయనుంది. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తున్న అనుష్క ఘాటీ మూవీకి సంబంధించి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించారు. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ కాంబినేషన్ లో వస్తోన్న సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ నుంచి బిజురియా సాంగ్ రిలీజ్ అయింది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కొత్త లోక చాప్టర్ 1 చంద్ర మూవీ హిందీ వెర్షన్ ఈ గురువారం రిలీజ్ అవుతోంది. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాని దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేశారు. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 10 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. సిద్ధు జొన్నలగడ్డ అప్కమింగ్ మూవీ తెలుసు కదా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ మల్లిక గంధకి ఇన్స్టాలో 26,000కి పైగా రీల్స్ వచ్చినట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. నీరజ కువన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. అల్లరి నరేష్ అప్కమింగ్ మూవీ ఆల్కహాల్ నుంచి గ్లిమ్స్ ఈ గురువారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. షూటింగ్ స్పాట్ లొకేషన్స్ లో కుకింగ్ చేస్తోన్న ఫోటోల్ని ఇన్స్టాలో షేర్ చేశారు శోభిత ధూళిపాళ్ల. ఈ పోస్ట్ చూసిన నాగచైతన్య వంట టేస్ట్ చేయాలని ఉందంటూ కామెంట్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ముంబైలోని తన రెస్టారెంట్ బాస్టియన్ ని మూసివేస్తున్నట్లు
ఇన్స్టాలో పోస్ట్ చేసింది. త్వరలోనే మరిన్ని కొత్త అనుభూతులతో ముందుకొస్తాను అని ట్వీట్ చేశారు. ఇలియానా త్వరలో రీఎంట్రీ ఇస్తాను అని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం మదర్హుడ్ ని ఎంజాయ్ చేస్తున్నాను అని, త్వరలో మీ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇలియానా. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.